చూసుకున్నట్లయితే తల్లికి వందనం ఒక్కరికేనా మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న తల్లికి వందనం స్టూడెంట్ కిట్ పొందేందుకు ఆధార్ను ప్రామాణికం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ గారు కూడా జీవో అయితే జారీ చేశారు. జీవో 29 అయితే ఇచ్చారు. అన్ని ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరైన క్రమంలో ఈ పథకాలు కూడా నిబంధన వర్తిస్తుందని పేర్కొన్నారు. దారిద్ర్య రేఖకు దిగున ఉన్న 70% హాజరు ఉన్న 1 నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ కూడా ఈ ఏడాదికి 15,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. గుర్తింపునకు ఆధార్తో పాటు అనుబంధంగా ఫోటో ఉన్న బ్యాంకు, అదేవిధంగా పాస్పోర్ట్, ఇక్కడ ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సంబంధించి పాస్బుక్, పాన్ కార్డు, పాస్పోర్టు, రేషన్ కార్డు, ఓటర్ కార్డు, MGNRI కార్డు, అదేవిధంగా కిసాన్ ఫోటో, పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్, తహసీల్దార్ లేదా గెజిటెడ్ అధికారి జారీ చేసిన ఫోటో సర్టిఫికేట్ ఏదో ఒకటి జత చేయాలని చెప్పేసి పేర్కొంది. కాగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఒక ఇంట్లో ఎంతమందికి పిల్లలుంటే అంతమందికి అమలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ బుధవారం జారీ చేసిన జీవోలో మాత్రం కింద ఒక్కో తల్లికి 15,000 రూపాయల చొప్పున వస్తున్నట్లయితే పేర్కొన్నట్లు చెప్తుంది. ప్రభుత్వ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాముల్లో భాగంగా ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద దారిద్ర్య రేఖ దిగున ఉన్న ప్రతి తల్లికి కూడా గుర్తింపు పొందిన సంరక్షకుడికి కానీ లేదా కానీ సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పింది. 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా పిల్లలకి ఈ కళాశాల చదివే పిల్లలకు కూడా వర్తిస్తారన్నమాట. ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నారనేది కాకుండా ఒక్క తల్లికి మాత్రమే 15,000 ఇవ్వనున్నట్లు తాజాగా ప్రకటించడంపై అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, అందరికీ తెలుస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం.